ఇంకా స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనం డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ గురించి డిస్కస్ చేసాం. అందులో మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డీకోడర్ అంటే ఏంటి, వాటి అప్లికేషన్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఫర్ డిజిటల్ ఐసీస్. క్యారెక్టరిస్టిక్స్ ఫర్ డిజిటల్ ఐసీస్. ఐసీ అంటే ఏంటి? ఐసీ మీన్స్ ఇట్ ఈస్ ఎ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఐసీ మీన్స్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఇందులో నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ ఐసీని మనం లాజిక్ గేట్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? లాజిక్ సర్క్యూట్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇందులో నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు అందులో ఉండేటువంటి లాజిక్ గేట్స్ని బట్టి కొన్ని కేటగిరీలుగా లేదా కొన్ని క్లాసెస్గా ఐసీస్ని విడగొట్టారు. అవి చూద్దాం. అదే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే అందులో ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, అలాగే డయోడ్లు ఇవన్నీ కలిపి తయారు చేసిన సర్క్యూట్ని చూడండి. అర్థమైందా? ఐసీ అంటే ట్రాన్సిస్టర్స్, అలాగే రెసిస్టర్స్, డయోడ్స్ ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి ఒక పెద్ద సర్క్యూట్ని మనం ఐసీగా చెప్పడం జరుగుతుంది. అర్థమైందమ్మా? అంత పెద్ద సర్క్యూట్ని ఒక చిన్న చిప్లో అరేంజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక ఐసీలో ఉన్నటువంటి లాజిక్ గేట్స్ ఆధారంగా దాన్ని 3 రకాలుగా విడగొట్టారు. అవి ఏంటన్నట్లయితే, ఒకటి ఎస్ఎస్ఐ, రెండు వచ్చి ఎంఎస్ఐ, మూడోది వచ్చి ఎల్ఎస్ఐ. ఇక్కడ ఎస్ఎస్ఐ అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అదేనమ్మా, ఇక్కడ ఎస్ఎస్ఐ అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. మరి ఎంఎస్ఐ అంటే మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అలాగే ఎల్ఎస్ఐ అంటే లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఇప్పుడు చూడండి, ఒక ఐసీలో యూజ్ చేసినటువంటి లాజిక్ గేట్స్ ఆధారంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, తలో కన్నా లాజిక్ గేట్స్ తక్కువ ఉన్నట్లయితే దాన్ని ఎస్ఎస్ఐగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఐసీలో యూజ్ చేసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ లాజిక్ గేట్స్ అన్నింటినీ కలుపుకున్నట్లయితే 12 కన్నా తక్కువ వచ్చినట్లయితే దాన్ని ఎస్ఎస్ఐగా అంటే స్మాల్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా 12 to 100 ఉన్నట్లయితే, 12 to 100 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని ఎంఎస్ఐ అంటే మీడియం స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే మోర్ దెన్ 100 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్గా మనం చెప్పడం జరుగుతుంది. అది విందాం. ఓకే, ఇక్కడ ఐసీలో ఉన్నటువంటి కరెంట్ కండక్షన్ ఆధారంగా ఈ లాజిక్ ఫ్యామిలీస్ని కొన్ని రకాలుగా విడగొట్టారు. అవి ఏంటన్నట్లయితే చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ లాజిక్ ఫ్యామిలీస్. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు మెయిన్గా డిస్కస్ చేసినట్టు డిజిటల్ ఐసీస్ గురించి. చదివినాం. ఎనలాగ్ ఐసీస్ కూడా ఉంటాయి, అలాగే డిజిటల్ ఐసీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పిన మెయిన్ డిజిటల్ ఐసీస్ ఎక్కువగా మనకి కాలిక్యులేటర్స్లో అవి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ డిజిటల్ ఐసీస్ని మళ్ళీ 2 రకాలుగా విడగొట్టారు. ఏంటంటే బైపోలార్, యూనిపోలార్. ఓకే, అర్థమైందా? డిజిటల్ ఐసీస్ మళ్ళీ 2 రకాల క్లాసిఫికేషన్ అయితే బైపోలార్ ఒకటి, యూనిఫామ్. మళ్ళీ బైపోలార్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటి? సాచురేటెడ్, అన్సాచురేటెడ్. యూనిపోలార్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఏంటి?
పిఎంఓస్, ఎన్ఎంఓస్ అండ్ సిఎంఓస్. ఇందులో పిఎంఓస్ ఉన్నట్లయితే పీ ఛానల్ మాస్ఫెట్ అని, అలాగే ఎన్ఎంఓస్ అంటే ఎన్ ఛానల్ మాస్ఫెట్, సిఎంఓస్ అంటే కాంప్లిమెంటరీ మాస్ఫెట్, సిఎంఓస్ అంటే కాంప్లిమెంటరీ మాస్ఫెట్. ఇప్పుడు ఇంకా ఇక్కడ చూడండి, బైపోలార్ ట్రాన్సిస్టర్లో, బైపోలార్ అంటే మనకు ఆర్డినరీ ట్రాన్సిస్టర్ తీసుకున్నట్లయితే అందులో కండక్షన్ అనేది ఎలక్ట్రాన్స్ మీద, హోల్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని బైపోలార్ ట్రాన్సిస్టర్గా మనం చెప్పడం జరుగుతుంది. యూనిపోలార్ అన్నట్లయితే అది ఎలక్ట్రాన్స్ మీద, హోల్స్ మీద ఒకదాని మీదే కండక్షన్ డిపెండ్ అయి ఉన్నట్లయితే కనుక దాన్ని యూనిపోలార్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పెట్, అదేనమ్మా పీ ఛానల్ పెట్ కానీ, ఎన్ ఛానల్ పెట్ కానీ, కాంప్లిమెంటరీ మాస్ఫెట్ కానీ, దీనికి యూనిపోలార్ ట్రాన్సిస్టర్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. యూనిపోలార్ ఐసీకి. బైపోలార్ అన్నట్లయితే సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఐసీ ట్రాన్సిస్టర్ని తీసుకున్నట్లయితే కనుక మనకి బైపోలార్ ఇన్పుట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్లో మళ్ళీ వాటిని సబ్ డివైడ్ చేసినట్లయితే, బైపోలార్ ట్రాన్సిస్టర్ని విడగొట్టినట్లయితే కనుక మళ్ళీ అందులో కొన్ని రకాలైనటువంటి మనకి ఇవ్వడం జరిగింది. ఏంటన్నట్లయితే ఒకటి ఆర్టీఎల్, ఇక్కడ సాచురేటెడ్ సంబంధించి ఆర్టీఎల్, అలాగే 2 డిటిఎల్, 3 టీటీఎల్. దీన్ని తీసుకురాగా మనం చెప్పొచ్చు. అదే మెయిన్గా మనకి 3 క్లాసిఫికేషన్స్ సిలబస్ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చి యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్. యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ తెలుసు కదా, పిఎంఓస్, ఎన్ఎంఓస్, సిఎంఓస్ అనేటువంటి రావడం జరుగుతుంది. కాంప్లిమెంటరీ మాస్ఫెట్. తర్వాత వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాజిక్ ఫ్యామిలీస్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాజిక్ ఫ్యామిలీస్. ఇందులో మెయిన్గా మనకి 5 క్యారెక్టరిస్టిక్స్ని ఇవ్వడం జరిగింది. అవి ఏంటన్నట్లయితే చూడండి, లాజిక్ ఫ్యామిలీకి సంబంధించి మెయిన్గా 5 టైప్స్ ఇవ్వడం జరిగింది. ఒకటంటే ప్రాపగేషన్ డిలే, రెండు వచ్చి ఇంకా చూడమ్మా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాజిక్ ఫ్యామిలీస్ వచ్చి ప్రాపగేషన్ టైం డిలే ఒకటి, ప్రాపగేషన్ టైం డిలే, అండ్ సెకండ్ వన్ వచ్చి ఫ్యాన్ ఇన్ అండ్ ఫ్యాన్ అవుట్, థర్డ్ వన్ వచ్చి నాయిస్ మార్జిన్, and the fourth one is noise immunity. Fourth one is noise immunity. And fifth one is power dissipation. అదేనమ్మా, ఇక్కడ చూడండి, లాజిక్ ఫ్యామిలీ సంబంధించి అంటే కొన్ని లాజిక్ గేట్స్ కలిపి ఒక ఫ్యామిలీగా తీసుకున్నట్లయితే ఆ లాజిక్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏంటంటే ప్రాపగేషన్ టైం డిలే, ఫ్యాన్ ఇన్, ఫ్యాన్ అవుట్, నాయిస్ మార్జిన్, నాయిస్ ఇమ్యూనిటీ అండ్ పవర్ డిసిపేషన్. ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ది ప్రాపగేషన్ టైం డిలే చూద్దాం. ప్రాపగేషన్ టైం డిలే కూడా చూడండి, మన ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తీసుకుంటున్నప్పుడు ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య కొంత టైం గ్యాప్ అనేటువంటిది రావడం జరుగుతుంది. దాన్నే ప్రాపగేషన్ టైం డిలేగా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా,
ఈ టైం డిలే తక్కువగా ఉంది అంటే దాని అర్థం లాజిక్ సిస్టమ్ అనేటువంటిది ఫాస్ట్గా ఉన్నట్లే కదా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక సిస్టమ్కి మీరు ఇన్పుట్ ఇచ్చారు. ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది వస్తుంది కదా. ఈ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ రావడానికి మధ్యలో పెట్టినటువంటి ఆ టైంని మనం టైం డిలేగా మనం చెప్పడం జరుగుతుంది. టైం డిలే ఎంత తక్కువగా ఉంటే ఆ సిస్టమ్ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నట్టుగా మనం తీసుకోవచ్చు. అర్థమైందమ్మా. తర్వాత వచ్చి ఫ్యాన్ ఇన్ అండ్ ఫ్యాన్ అవుట్. సెకండ్ క్యారెక్టరిస్టిక్ వచ్చి ఫ్యాన్ ఇన్ అండ్ ఫ్యాన్ అవుట్. ఇక్కడ ఫ్యాన్ ఇన్ అంటే ఏంటి, ఫ్యాన్ అవుట్ అంటే ఏంటి? ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కనెక్టెడ్ టు ద applied to the logic gate. అదేనమ్మా, ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అప్లైడ్ టు ద లాజిక్ గేట్ ఈజ్ కాల్డ్ నోన్ యాజ్ ఫ్యాన్ ఇన్. అదేవిధంగా ఒక లాజిక్ గేట్ తీసుకుని 2, 6 లేకపోతే ఏదో ఒకటి ఒక లాజిక్ గేట్ తీసుకుని దానికి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కనెక్ట్ చేసినట్లయితే కనుక దాన్ని ఫ్యాన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అలాగే ఫ్యాన్ అవుట్ అన్నట్లయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక లాజిక్ గేట్ యొక్క అవుట్పుట్ని వేరు గేట్లకు ఇన్పుట్గా ఇచ్చినప్పుడు అది ఎన్ని గేట్లను అయితే కనెక్ట్ చేయగలదో దాన్ని ఫ్యాన్ అవుట్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఫ్యాన్ ఇన్ అన్నట్లయితే ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కనెక్టెడ్ టు ద లాజిక్ గేట్. ఒక లాజిక్ గేట్కి ఇన్పుట్కి ఇచ్చినటువంటి టెర్మినల్స్ని మనం ఫ్యాన్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఫ్యాన్ అవుట్ అన్నట్లయితే ఏం చెప్పొచ్చు, ద నెంబర్ ఆఫ్ గేట్స్ దట్ కెన్ బి డ్రైవెన్ బై ఇట్. అటువంటి ఇక్కడ చూడండి, ఒక గేట్ యొక్క అవుట్పుట్ని ఉపయోగించుకుని మనం ఎన్ని గేట్లను అయితే దాన్ని కనెక్ట్ చేయగలమో, అదే మనం గేట్ యొక్క అవుట్పుట్ని ఎన్ని గేట్లకి అయితే కనెక్ట్ చేయగలమో దాన్ని ఫ్యాన్ అవుట్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చి నాయిస్ ఇమ్యూనిటీ, అలాగే నాయిస్ మార్జిన్. ఫస్ట్ మూడవది వచ్చి నాయిస్ మార్జిన్ అని చెప్పుకుందాం. ఇక్కడ నాయిస్ మార్జిన్ అన్నట్లయితే ఏం చెప్పొచ్చు, ఇక్కడ చూడండి, ఒక మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్లో నాయిస్ కలిసినట్లయితే కనుక, అదే మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ నాయిస్ కలిసినట్లయితే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ నాయిస్ సిగ్నల్ దట్ ఏ సిస్టమ్ కెన్ బి రిజల్ట్ విత్ పెర్ఫార్మెన్స్ అన్ఎఫెక్టెడ్. అదే ఇక్కడ చూడండి, నాయిస్ మార్జిన్ అన్నట్లయితే ఒక సిస్టమ్ నుంచి మనం ఇన్పుట్ వస్తున్నాం కదా, ఇప్పుడు ఈ ఇన్పుట్కి కొంత నాయిస్ అనేది కలిసినప్పుడు అవుట్పుట్ డిస్టర్బ్ అవ్వకుండా రావడానికి ఎంత లిమిట్ వరకు అయితే ఆ నాయిస్ ఉంటుందో దాన్ని నాయిస్ మార్జిన్గా మనం చెప్పడం జరుగుతుంది. అది ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం, అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ మధ్యలో నాయిస్ అనేది ఎప్పుడైతే అడ్జస్ట్ అయిందో అవుట్పుట్లో కొంత డిస్టర్బెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ రాకుండా ఉన్నట్లయితే కనుక చూడండి, ఒక పర్టికులర్ వాల్యూ వరకు ఇంకా నాయిస్ అనేటువంటిది అంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయదు. అర్థమైందమ్మా. తర్వాత నాయిస్ ఇమ్యూనిటీ, ఇక్కడ చూడమ్మ. తర్వాత వచ్చి నాయిస్ ఇమ్యూనిటీ అన్నట్లయితే నాయిస్ అన్నట్లయితే ఏంటి, నాయిస్ మీన్స్ an unwanted సిగ్నల్ వోల్టేజ్. అదేనమ్మా, ఒక అన్వాంటెడ్ సిగ్నల్ వోల్టేజ్ మనం నాయిస్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నాయిస్ మార్జిన్ ఈజ్ ద మ్యాక్సిమం నాయిస్ వోల్టేజ్. అదే ఇక్కడ చూడండి, నాయిస్ మ్యాక్సిమం అనేటువంటిది మ్యాక్సిమం ఇన్పుట్ వోల్టేజ్ అనుకున్నట్లయితే కనుక, అదేనమ్మా. ఇక్కడ చూడండి, నాయిస్ అన్నట్లయితే అన్వాంటెడ్ సిగ్నల్. అదే ఒక అన్వాంటెడ్ సిగ్నల్ అనేటువంటి ఇన్పుట్తో కలిసినట్లయితే దాన్ని మనం నాయిస్గా చెప్పడం జరుగుతుంది. అదే నాయిస్ మార్జిన్ ఈజ్ ద మ్యాక్సిమం నాయిస్ వోల్టేజ్ యాడెడ్ an input signal of digital circuit that does not cause an undesirable change in the circuit of output. అది ఇక్కడ చూడండి, ఇక్కడ నాయిస్ అనేటువంటిది ఏంటి, మ్యాక్సిమం వోల్టేజ్ అప్లై టు ద ఇన్పుట్ సిగ్నల్. ఇక్కడ చూడండి, మనం ఇచ్చినటువంటి సిగ్నల్తో పాటు కొంత అన్వాంటెడ్ సిగ్నల్ అనేటువంటిది ఇన్పుట్ కావడం జరుగుతుంది. అర్థమైందమ్మా. దానివల్ల అవుట్పుట్లో ఒక డిజైరబుల్ చేంజ్ అనేటువంటిది
రావడం జరుగుతుంది. దాన్ని మనం నాయిస్ ఇమ్యూనిటీగా చెప్పడం జరుగుతుంది. అది మనం ఇక్కడ చూడండి, నాయిస్ ఇమ్యూనిటీ అన్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ఇన్పుట్తో పాటు కొంత నాయిస్ అనేటువంటి కావడం జరుగుతుంది. అయితే ఆ నాయిస్ కలిసినప్పటికీ కూడా ఆ నాయిస్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటి అవుట్పుట్లో పడకపోయినట్లయితే దాన్ని నాయిస్ ఇమ్యూనిటీగా చెప్పొచ్చు. అదేవిధంగా ద ఎబిలిటీ ఆఫ్ ది సర్క్యూట్ టు టాలరేట్ సచ్ సిగ్నల్స్ ఈజ్ కాల్డ్ అండ్ నాయిస్ ఇమ్యూనిటీ ఆఫ్ ది సర్క్యూట్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇన్పుట్తో పాటు కొన్ని అన్వాంటెడ్ సిగ్నల్స్ నాయిస్ కలిసిన నాయిస్ని ఫిల్టర్ చేసి ఇన్పుట్ని మాత్రమే బయటికి పంపించే సర్క్యూట్ని మనం నాయిస్ ఇమ్యూనిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అది పవర్ డిసిపేషన్. ఇక్కడ చూడండి, పవర్ డిసిపేషన్ అన్నట్లయితే ఏం చెప్పచ్చు అంటే ద పవర్ డిసిపేషన్ ఇస్ డిఫైన్ యాజ్ ఎ పవర్ కన్జ్యూమ్డ్ బై గేట్. అదే ఇక్కడ ఐసీఎస్ అనేటువంటి నెంబర్ ఆఫ్ గేట్స్తో తయారై ఉంటాయి. అదేండి AND గేట్ అవ్వచ్చు, AR గేట్ అవ్వచ్చు, నెంబర్ ఆఫ్ గేట్స్తో ఐసీఎస్ అనేటువంటి తయారై ఉంటే ఇప్పుడు ఐసీ గేట్ అనేటువంటిది తీసుకునేటువంటి ఆ పవర్ని, ఈ గేట్లో కన్జ్యూమ్ అయ్యేటువంటి పవర్ని మనం పవర్ డిసిపేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ద పవర్ కన్జ్యూమ్డ్ బై ద గేట్ విచ్ మస్ట్ అవైలబుల్ ఫ్రమ్ ది పవర్ సప్లై. ఇక్కడ చూడండి, పవర్ సప్లై నుంచి గేట్ ఎంతైతే పవర్ని యూజ్ చేస్తుందో దాని పవర్ డిసిపేషన్ మనం చెప్పిన ఇలా మనకి 5 రకాల క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చి ప్రాపగేషన్ టైం డిలే. ఇక్కడ చూడండి, ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య మనకు కొంత టైం అనేటువంటి రావడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక సర్క్యూట్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య కొంత టైం వేస్ట్ అనేటువంటి రావడం జరుగుతుంది, అంటే కొంత డిలే జరుగుతుంది. దాన్ని ప్రాపగేషన్ టైం డిలేగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఫ్యానింగ్ అండ్ ఫ్యాన్ అవుట్. అదే ఇక్కడ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ విచ్ కెన్ బి అప్లోడ్ టు లాజిక్ గేట్. అదే ఒక లాజిక్ గేట్ మనం ఎన్నైతే ఇన్పుట్ని కనెక్ట్ చేయగలమో ఫ్యాన్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక లాజిక్ గేట్ నుంచి బయటకు వచ్చినటువంటి అవుట్పుట్ని మనం మళ్ళీ తిరిగి ఎన్ని లాజిక్ గేట్స్ కలపగలమో చెప్తే అది ఫ్యాన్ అవుట్ అవుతుంది. అది విన్నాము. తర్వాత నాయిస్ మార్జిన్. ఇక్కడ ఏదైనా ఒక డిజిటల్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే, ఒక లాజిక్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే ఆ సర్క్యూట్లో మనకు కావాల్సినటువంటి సిగ్నల్తో పాటు కొంత అన్వాంటెడ్ సిగ్నల్ కొంత కావడం జరుగుతుంది. దాన్ని నాయిస్గా మనం చెప్పడం జరుగుతుంది. అది విన్నాము. అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, it is the product of logic circuit to withstand unwanted noise voltage at input or maximum value of noise signal that the system can result with performance unaffected. అది ఇక్కడ చూడండి, ఇక్కడ నాయిస్ మార్జిన్ అన్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ఇన్పుట్ సిగ్నల్తో పాటు కొంత అన్వాంటెడ్ సిగ్నల్ అనేటువంటిది కావడం జరుగుతుంది. దాన్ని మనం నాయిస్ అని చెప్పాలి. ఈ నాయిస్ని ఫిల్టర్ చేస్తూ, అంటే సర్క్యూట్ ఎలాంటి ఎఫెక్ట్కి గురి కాకుండా ఈ నాయిస్ని ఫిల్టర్ చేస్తూ వర్క్ చేసినట్లయితే దాన్ని మన నాయిస్ మార్జిన్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చి నాయిస్ ఇమ్యూనిటీ. నాయిస్ ఇమ్యూనిటీ అన్నట్లయితే ఇక్కడ చూడం, ఒకవేళ సర్క్యూట్లో నాయిస్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఏమవుతుంది, దాని యొక్క అవుట్పుట్ వాల్యూ అనేటువంటి బాగా చేంజ్ అయినటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నాయిస్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సర్క్యూట్ యొక్క నాయిస్ 3 volts ఉండాలి, 5 volts పెరిగింది అంటే దాని అర్థం ఏమవుతుంది, దాని యొక్క అవుట్పుట్లో ఇంపాక్ట్ అనేటువంటి రావడం జరుగుతుంది. అలా అవుట్పుట్ మీద ఇంపాక్ట్ రాకుండా నాయిస్ని డిక్రీజ్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నట్లయితే దాన్ని నాయిస్ ఇమ్యూనిటీగా మనం చెప్పడం జరుగుతుంది. పవర్ డిసిపేషన్, ఓకే, పవర్ కన్జ్యూమ్డ్ ఫర్ గేట్. అదే ఇక్కడ ఒక డిజిటల్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు అందులో ఒక గేటు కన్జ్యూమ్ చేసిన పవర్ డిసిపేషన్గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చి రెసిస్టర్ లాజిక్. ఇప్పుడు చూడము, మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాజిక్ ఫ్యామిలీస్ చూసాం. ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాజిక్ ఫ్యామిలీస్? ప్రాపగేషన్ టైం డిలే, అలాగే ఫ్యానింగ్ అండ్ ఫ్యాన్ అవుట్, అలాగే నాయిస్ మార్జిన్, నాయిస్ ఇమ్యూనిటీ, పవర్ డిసిపేషన్, 5 రకాల క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి ఉండడం జరిగింది. ఇప్పుడు లాజిక్ ఫ్యామిలీస్లో ఫస్ట్ వచ్చి ఆర్టీఎల్.
రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. ఆర్టీఎల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి ఏంటంటే రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్ ఆర్టీఎల్ అంటే ఈ సర్క్యూట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే నియర్లీ నార్ గేట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. రెసిస్టర్ లాజిక్ సర్క్యూట్ని ఉపయోగించి నార్ గేట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు సింపుల్గా ఆర్టీఎల్ అంటే ఏంటంటే రెసిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. ఇందులో రెండు రెసిస్టర్లు తీసుకోండి, R1 R2. వీటిని రెండు ట్రాన్సిస్టర్లు కనెక్ట్ చేయండి. R1 T1 అనే ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ R2ని T2 కనెక్ట్ చేయండి. ఇలా ఏబీ అనే రెండు ఇన్పుట్ని R1 R2 రెండు రేస్లు కనెక్ట్ చేసాం. ఆ రేస్లని T1 T2 అనేటువంటి ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేయడం జరిగింది. ప్లస్ VCC ఇంకా లోడ్ రెసిస్టెన్స్ R. ఇక్కడ C అనేటువంటి అవుట్పుట్. ఇది ఈజ్ ఈక్వల్ టు ఒక AND గేట్ నార్ గేట్ యొక్క ఆపరేషన్గా దీన్ని తీసుకోవచ్చు. చదివండి, ఈ సింబల్ అనేటువంటి ఈ సర్క్యూట్ అనేటువంటి నార్ గేట్కి ఎన్లాగ్గా పనిచేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం దీని యొక్క ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. ఇలా ఆపరేషన్ వచ్చి ఫస్ట్ A = 1 B = 0 అయితే రెండు ఇన్పుట్లు ఇస్తున్నాం కదా. A = 1 B = 0 అయినట్లయితే A = 1 అయినట్లయితే ఇక్కడ T1 అనే ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేసాం కదా. A = 1 అయితే T1 అనేటువంటిది కండక్షన్లోకి రావడం, T2 అనేటువంటి ఆఫ్ అవ్వడం జరుగుతుంది. therefore అవుట్పుట్ వోల్టేజ్ C = 0 because BCE1 is saturated. అర్థమైందా? ఇక్కడ ఎప్పుడైతే చూడండి రెండు ట్రాన్సిస్టర్లో కండక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. రెండు ట్రాన్సిస్టర్లో ఏ ఒకటి సాచురేషన్లోకి వెళ్ళినా అవుట్పుట్ అనేటువంటి 0 అవ్వడం జరుగుతుంది. therefore C = 0 అవుతుంది. అలాగే సెకండ్ కేస్ when A = 0 and B = 1 సేమ్, మరి C = 0. ఎందుకంటే A = 0 అంటే T1 ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, ఆఫ్ అవుతుంది, కట్ ఆఫ్ రీజియన్లోకి వెళ్తుంది. T2 ట్రాన్సిస్టర్ సాచురేషన్ రీజియన్లోకి వస్తుంది కాబట్టి అవుట్పుట్ C = 0 అవుతుంది. అలాగే థర్డ్ A = B = 1 అవుతుంది. అంటే A = B = 1 అయినట్లయితే రెండు ట్రాన్సిస్టర్ సాచురేషన్లోకి రావడం, అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ అవ్వడం వల్ల ఓకే T1 T2 చూసి అవుట్పుట్ ఈక్వల్ అవ్వడం వల్ల C = ఏమవుతుందట 0 అవుతుంది. తర్వాత నాలుగోది వచ్చి A = 0 B = 0. A = 0 B = 0 అయినట్లయితే కనుక కరెంటు RL 0. లో రెసిస్టెన్స్ RN ద్వారా వెళ్ళేటువంటి కరెంటు 0 అవుతుంది. అలాగే వోల్టేజ్ డ్రాప్ కూడా ఏమవుతుంది 0 అవుతుంది. therefore అవుట్పుట్ వోల్టేజ్ VCC = 1 లేదా అవుట్పుట్ వోల్టేజ్ VC = 1గా తీసుకోవడం జరిగితే రెండు ఇన్పుట్లు 0 అయినట్లయితే కనుక రెండు ట్రాన్సిస్టర్లు కూడా కట్ ఆఫ్ రీజియన్లోకి రావడం, అప్పుడు అవుట్పుట్ అనేటువంటి రావడం జరుగుతుంది. అప్పుడు C = 1 అవుతుంది. అందుకని ఇక్కడ రెండు ఇన్పుట్లలో చూడండి
ఏ ఒకటి 1 అయినా అవుట్పుట్ అనేటువంటి 0 అవుతుంది, రెండు 1 అయినా అవుట్పుట్ 0 అవుతుంది, రెండు 0 అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇది రిజిస్టర్ ట్రాన్సిస్టర్ లాజిక్. అంటే రిజిస్టర్ ట్రాన్సిస్టర్ని ఉపయోగించుకొని ఒక లాజిక్ గేట్ని ఏ విధంగా తయారు చేయవచ్చు అనేటువంటిది ఇక్కడ మనం చూసాం. తర్వాత నెక్స్ట్ వచ్చి డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్, DTL. అది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.